రైట్. ఇంకోటి ఏంటంటే ఈరోజు హరిరామజోగి గారు ఇంకో లెటర్ రాశారు. మిమ్మల్ని కాదులేండి, మీకు కాదు, పవన్ కళ్యాణ్ గారికి. ఏంటంటే ఆర్థికంగా బలవంతులైన కాపు తూర్పు కాపులకు జనసేన అభ్యర్థిగా కేటాయించవలసిన 40 మంది మినహా మిగిలిన కులస్తులతో జనసేనకు కేటాయించవలసిన 23 అసెంబ్లీ సీట్లు అభ్యర్థుల జాబితాను మీ పరిశీలన తర్వాత నింపబట్టకు పంపించున్నాను అని పవన్ కళ్యాణ్ గారు. నర్సాపురంలో బొమ్మిడి నాయకుడు అగ్నికుల క్షత్రియ బీసీ, గోపాలపురంలో జి సువర్ణరాజు ఎస్సీ, కొవ్వూరు బివి రామారావు ఎస్సీ, విశాఖపట్నం దక్షిణ వంశీకృష్ణ యాదవ్ యాదవ, ఇచ్చాపురం దాసరి రాజు యాదవ బీసీ, ముమ్మిడివరం పితాని బాలకృష్ణ శెట్టిబలిజ బీసీ, రాజోలు బొంతు రాజేశ్వరరావు డాక్టర్ ఆపాక రమేష్ బాబు ఎస్సీ, దేవి వరప్రసాద్ ఎస్సీ, అమలాపురం రాజబాబు ఎస్సీ, డిఎంఆర్ శేఖర్ ఎస్సీ, అవనిగడ్డ పాపారావు అగ్నికుల క్షత్రియ బీసీ, నందిగామ రమాదేవి ఎస్సీ, విజయవాడ పడమర పోతుల మహేష్ బీసీ, గుంటూరు వెస్ట్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ యాదవ, పెదకూరపాడు బొర్రా వెంకటప్పారావు కమ్మ, తణుకు బడివాడ రామచంద్రరావు కమ్మ లేదా భోగవల్లి ప్రసాద్ కమ్మ, తెనాలి నాదల మనోహర్ కమ్మ, అనకాపల్లి కొణతాలి రామకృష్ణ బీసీ, కోవూరు జానీ మాస్టర్ ముస్లిం, బద్వేలు డాక్టర్ రాజశేఖర్ ఎస్సీ, రైల్వే కోడీరు మద్దెల వెంకట సుబ్బయ్య ఎస్సీ, ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు క్షత్రియ, పోలవరం చిర్రి బాలరాజు ఎస్టీ, ఉండి జుత్తుక నాగరాజు బీసీ, పాడేరు ఓంపూరు గంగలయ్య ఎస్టీ. అంటే ఎస్సీ ఎస్టీలకి ఎలాగూ ఈయన చెప్పకపోయినా అక్కడ ఎస్టీలనే పెట్టాలి. సో బీసీలో కొన్ని సజెస్ట్ చేశారు, అందులో కూడా మాక్సిమం తూర్పు కాపులు పెట్టారు. 40+23 ఒక్క నిమిషం అండి, 40+23 63 సీట్లు మొత్తాన్ని జనసేన ఆశిస్తుంది. ఓ 30 సీట్లు మీరు పుట్టి బుద్ధైన తర్వాత గెలవాల మీరు కాదు. హరిరామ జోగే గారు ఆ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, ఆ కాపు పక్షపాతి, వాళ్ళ యొక్క సామాజిక వర్గంలో అత్యధికంగా సీట్లు రావాలని చెప్పి ఆశిస్తారు. దాంట్లో తప్పులేదు, వారి యొక్క భావన వ్యక్తం చేశారు. దాని గురించి ఏం కదా, 40 కాపులు పోను, మిగిలిన 23లో ఒక 18 మంది ఎస్సీలు, ఒక 2 ఎస్టీలు, మిగిలిన 3 బీసీలు ఏదో చెప్పారు. అంటే ఓవరాల్గా ఆ కులాల లెక్కను పక్కన పెడితే 40+23 63 అయితే ఆయన ఆశిస్తున్నారు. ఆయన అంటే హరిరామ జోగయ్య గారి కాపు సంక్షేమ సేన 63 పోను, ఓ 35 మీరు పుట్టి బుద్ధి జరిగిన తర్వాత గెలవాల తెలుగుదేశం. ఆ 63 35 పోతే 68, 30 98 పోను, మీకు మిగిలేది ఏంటి 102 తెలుగుదేశం 102. వాళ్ళు అందులో మళ్ళీ అందులో సార్ వాళ్ళు 60 సీట్లు ఆశించవచ్చు, 70 ఆశించవచ్చు, 100 కూడా ఆశించవచ్చు. వాళ్ళ ఆశకు వాళ్ళ మేము తప్పనట్లేదు, ఆశించవచ్చు. కానీ టికెట్లు ఇచ్చే ముందు, టికెట్లు కేటాయించే ముందు ఇది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు కీలకమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది, ఒక వినూత్నమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. ఆ జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి అనేకమైనటువంటి ఈక్వేషన్స్ వాళ్ళపైన చూడవలసి వస్తుంది. అనేకమైన యాంగిల్స్ నుంచి ఆ క్యాండిడేట్ని పరిశీలించి అనేక ఈక్వేషన్స్ ద్వారా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు గెలుపు గుర్రాలు అవసరం, మాకు గెలుపు గుర్రాలు అనేది మాకు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఒక సామాజిక వర్గాన్ని మభ్యపెట్టడం కొరకు ఇంకో యాంగిల్లో ఆలోచించి మొక్కుబడిగా క్యాండిడేట్స్ పెడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అధోగతి పాలవుతుంది. మొత్తం శ్రీలంక కంటే కూడా అధ్వానంగా తయారైపోతుంది. మొత్తం ఉన్న వాళ్ళు కూడా మొత్తం వలసపోతారు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు బిజినెస్ కమ్యూనిటీ మొత్తం వలసపోయింది. ఇప్పుడు ఆర్థికంగా సంక్షోభం ఉన్నటువంటి రాష్ట్రాలలో కేవలం కూలీలు, వ్యవసాయ కూలీలు వలసపోయేది మన దేశ చరిత్రలు చూసాం అనేక రాష్ట్రాల్లో. కానీ ఒక మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం మొత్తం ఇదేమంటారు వ్యాపార సముదాయం మొత్తం, బిజినెస్ కమ్యూనిటీ మొత్తం వలసపోయింది. ఈరోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసేది ఎవరు? అక్కడ ఏపీ సంబంధించిన వాళ్ళు కదా. బెంగళూరులో చేసేది ఎవరు? మీ పరిపాలనలో బీసీ కులాలు కొన్ని ఇతర కులాల్లోని కొందరు అగ్రవర్ణాలని ఒక ట్యాగ్ వేయించుకున్న మిగిలిన వాళ్ళు, వృత్తి కులాలు చాలా అందరూ హైదరాబాద్ బాట పెట్టారు. ఇవాళ పారిశ్రామికవేత్తలు వచ్చి ఉండొచ్చు, చిన్న చితకా కులాలు, వయసు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ చిన్న వ్యాపారాల మీద దెబ్బ కొట్టడంతో రిటైల్ వ్యాపారులందరూ పాపం చిన్న చితక వ్యాపారం వాళ్ళందరూ వలసపాటు పెట్టారు. గుళ్ళు కూల్చేయడంతో పురోహిత వర్గం అంతా వచ్చేసింది. ఎవరున్నారు? కమ్మరి కుమ్మరి లాంటి కుల వృత్తులు వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఎందుకంటే పెద్ద పెద్ద ఇవి రావడంతో, పెద్ద ఆర్ట్ గ్యాలరీస్ రావడంతో వాళ్ళ కడుపు కొట్టడంతో వాళ్ళు వచ్చేసారు. ఎవరు మిగిలారా రాష్ట్రంలో? ఒక దేశం కానీ రాష్ట్రం కానీ ఒక భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు, ఈ కులాలందరినీ బయటకు పంపించాలి దృష్టిలో తీసుకున్నప్పుడు కొన్ని కార్పొరేట్ వ్యవస్థలని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చినప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల చిన్న రిటైలర్లు కానీ, కొన్ని చిన్న
చిరు వ్యాపారస్తులు కొంచెం నష్టపోవడం జరుగుతుంది. దాన్ని కూడా గ్రహించి వాళ్ళకి మళ్ళీ ఆల్టర్నేటివ్ ఏం చేయాలనేది కూడా ఆలోచించి చేయడానికి కొంచెం సమయం అవుతుంది. ఎందుకంటే ఒక భవ్యమైనటువంటి ఒక భవిష్యత్తును ఆలోచించి ఒక భవ్యమైన రాజధాని రూపకల్పన చేసినప్పుడు కొన్ని నెగటివ్ ఇంపాక్ట్స్ దానిపైన వస్తాయి. దాన్ని అన్ని కాలక్రమేణా అవన్నీ సెటిల్ అయిపోతాయి. కానీ మాకు అంతరించిపోవడం మేము ప్రతి కులాలకు ప్రతి కుల వృత్తి పైన ఆధారపడి బతికే వాళ్ళకు మేము సహాయంగా ఉంటాం, సహకారంగా ఉంటాం. అంతేగాని ఇవన్నీ కొన్ని నెగటివ్స్ అనేది కాలక్రమేణా తర్వాత సెటిల్ అయిపోతాయి. కాకుంటే మేము ఫస్ట్ ఒకసారి ఒక టర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ టర్మ్ మేము వచ్చింటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రం వేరేగా ఉంటుంది. మిగిలిన అరాకురా ఉన్న వాళ్ళని కూడా పంపించేస్తుండే వాళ్ళు. నేను ఏం చెప్తున్నా, ఒక అభివృద్ధి దశలో మా ఆంధ్రప్రదేశ్ పయనిస్తుంటే నెక్స్ట్ టైం కూడా మేము వచ్చింటే కదా ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ 80 to 90% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అయిపోయేది, ఇన్వెస్ట్మెంట్ వచ్చేది. కూల్చడంలో రూపకల్పన చేసినటువంటి రాజధాని 3 ముక్కలు చేసి ఈరోజు దేశవ్యాప్తంగా రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. గుడి మీద ఆధారపడి 4-5 కులాలు ఉన్నాయి, అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు. విజయవాడ చూడండి ఒకసారి, అది ఎప్పుడు పుష్కరాల్లో రాక్షసులు వచ్చిన తర్వాత అరాచక ప్రభుత్వం వచ్చింది, వాళ్ళే గుళ్ళు మళ్ళీ కట్టింది, అరాచక ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఆ గుడ్లు కదా, ఆ గుడ్లు అనేది ఆ ప్రాచీన గుడ్లు దాని ఒక మాస్టర్ ప్లాన్. ఇప్పుడు రోడ్డు మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ లో కూడా అనేకమైనటువంటి గుడ్లు మాస్టర్ ప్లాన్ లో రోడ్డు వెడల్పు చేసేటప్పుడు మాస్టర్ ప్లాన్ లో చాలా గుడ్లు తొలగించడం జరిగింది, తొలగించే పక్కన కట్టడం జరిగింది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆధ్యాత్మికతకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకం కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా భగవంతుని నమ్మే వ్యక్తి, భగవంతుని మీద అపారమైన నమ్మకం ఉన్న వ్యక్తి. అర్థమైందా? రైట్, థ్యాంక్ యూ డాక్టర్ జయేశ్వరరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, అంటే చంద్రబాబు మీద ఫైబర్ నెట్ అంశంలో ఛార్జ్షీట్ దాఖలైంది. ఆయన A1, A2గా వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు, A3గా కోగంటి సాంబశివరావు గారు. ఎన్నికల వేళ వైసీపీ ఉద్దేశపూర్వకంగా సిఐడి చేత ఈ ఛార్జ్షీట్ ఫైల్ చేయించడం అనేది ఏ రకమైన ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది తెలుగుదేశం కొంచెం వర్రీ అవుతోంది. అయితే వాళ్ళు ఓవర్కమ్ చేయగలరు, ఎందుకంటే జనాలు కూడా ఈ కేసుల గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. అందువల్ల మాకేం కాదు, తమకేం కాదని తెలుగుదేశం అనుకుంటోంది. అలాగే ఇలాంటి అభియోగ పత్రాలు దాఖలు చేయడం ద్వారా తమకేదో ప్రజల మద్దతు చేకూరుతుందని వైసీపీ కూడా భావిస్తోంది. సరే, అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళు ఎలాంటి వర్డిక్ట్ ఇస్తారో వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పొలిటికల్ థాట్.